ఈరోజు భోగి రోజు సంక్రాంతికి సంబంధించినటువంటి పవిత్రమైన రోజులు ఈ 3 రోజులు. ఈ రోజు కూడా రాజకీయాలు మాట్లాడటం బాగోదు అని అనుకున్నాం. కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు, ఆయన ధోరణి, ఆయన కోతలు చూసిన తర్వాత ఖచ్చితంగా తక్షణమే దానికి సమాధానం చెప్పాలని, ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావటం జరిగింది. చంద్రబాబు నాయుడు నేను తిరుపతిలో మాట్లాడిన మాటలు చూస్తే ఆయన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా లేడు, ఒక దేశానికే ప్రధానమంత్రిలాగా చాలా విషయాలు ఆయనే చేసేశానని, అసలు రాత్రి రావడానికి పొద్దు కావడానికి కూడా ఆయనే కారణమని, ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని అద్వితీయంగా ముందుకు నడిపిస్తున్నానని, ఆ ముందు ఒకసారి కూడా మాట్లాడి సెల్ ఫోన్ తానే కనిపెట్టానని, ఇట్లా ఏది పడితే అది గొప్పలు చెప్పడం, దానికి సంబంధించినటువంటి పత్రికలు ఉన్నాయే వారికి సంబంధించిన పత్రికలు ఆ గొప్పల్ని నిజంలాగా ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేయటం మనం చూస్తూ వచ్చాం. దురదృష్టవశాత్తు కొన్ని కారణాల వలన చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అంటే 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా చేశారు. మనం 4వసారి గెలిచి మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసేటటువంటి అవకాశాన్ని ఆయన పొందారు. ఈ 14 సంవత్సరాల కాలంలో నేను చాలా సూటిగా అడుగుతా ఉన్నా, ఏదైనా ఒక్క ప్రాజెక్ట్ నేనే చేశాను, నేనే నిర్మించాను, ఇది ల్యాండ్ మార్క్ నా కాలంలో జరిగింది అని చెప్పేటటువంటి ప్రాజెక్టు ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు చేయలే. కానీ తాను అద్భుతాలు చేసేసినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. పత్రికలన్నీ రాసి గొప్పగా చూపించడానికి ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆయన చేసిందల్లా ఏమిటంటే ఈ 14 సంవత్సరాల పాటు అవినీతిని రాజకీయాల్లోకి విపరీతంగా చూపించారు. అసలు అవినీతి చేయందే రాజకీయ నాయకుడు బతకైన స్థితికి తీసుకొచ్చేశారు. ఒక దుర్మార్గమైనటువంటి అవినీతిని తీసుకొచ్చేశారు, వ్యవస్థీకృతం చేసేశారు అవినీతిని, విపరీతమైనటువంటి ఎన్నికల ఖర్చులు పెంచేశారు, వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేసేశారు చంద్రబాబు నాయుడు గారు. అది ఆయన చేసిన ఏదైనా గొప్ప ఉంది అంటే ఆయన చేసింది అదే తప్ప మరొకటి లేదు. నాకు చిత్రం వేసిందండి, ఇందాక ఎల్పిజి గ్యాస్ అంట ఆయన వాడంట మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్లో, అందుకు తెలియదండి ఎల్పిజి గ్యాస్, ఆయన టైంలోనే ఎల్పిజి గ్యాస్ తీసుకొచ్చాననేటువంటి మాట ఆయన మాట్లాడుతున్నాడు. మళ్ళీ అంటాడు గ్రామాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ గ్లోబల్ నుంచి అంటే విదేశాల నుంచి కూడా సంక్రాంతికి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు విదేశాల్లో ఉన్న కూడా వచ్చేస్తున్నారంట. సరే, హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు, బెంగళూరు నుంచి వచ్చేవాళ్ళు అందరూ వస్తారు. ఇది సంక్రాంతి అనేది చాలా గ్రేట్ ఫెస్టివల్గా భావిస్తారు కాబట్టి వాళ్ళందరూ వస్తున్నారట. రోడ్లన్నీ అద్భుతంగా తయారవుతున్నాయంట, గ్రామాలన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయనేటి మాట మాట్లాడుతున్నారు. నేను అడుగుతా ఉన్నా, ఈ 14 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు గ్రామాలను నిర్వీర్యం చేసేశాడు. గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు గ్రామాల నుంచి మండల స్థాయికి వెళ్ళిపోతున్నారు, వలస మండలాల నుంచి తాలూకాకు వచ్చేస్తున్నారు, తాలూకా నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చేస్తున్నారు, జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి దేశ హెడ్ క్వార్టర్, రాష్ట్ర హెడ్ క్వార్టర్లోకి వెళ్ళిపోతుంది. ఏంటంటే గ్రామాలన్నీ కూడా నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితులు 14 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో జరిగిందనేది ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్నటువంటి అంశం. గ్రామాల గురించి నిజంగా ఏదైనా చేశారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారని మనం చేస్తున్నాం. ఆయన పరిపాలన చేసినటువంటి 5 సంవత్సరాలు కూడా
గ్రామాలు స్వశక్తి మీద ఆధారపడి ఉండాలనేటువంటి భావన. పాడైపోయినటువంటి బళ్ళను బాగు చేశారు, ఆర్బీకేలను నిర్మాణం చేశారు, సెక్రటేరియట్లు నిర్మించారు, వెల్నెస్ సెంటర్లు నిర్మించారు. అన్ని గ్రామాల్లోనే జరగాలి. గ్రామాలను వదిలిపెట్టి పట్టణాలకు పనుల కోసం రావాల్సిన అవసరం లేదు అనేటువంటి పద్ధతుల్లో గ్రామాలను అభివృద్ధి చేయాలి అనేటువంటి భావనతో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసిన మాట ఒకసారి గుర్తు చేసుకోమని మనం చేస్తున్నాం. అంతేకాదు అనేకమైనటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు తన కాలంలో చేస్తే మన చంద్రబాబు నాయుడు గారు ఏదో కబుర్లు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇంకోటి, నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒకటి ప్రారంభోత్సవం చేశారు. ఎల్ఎన్జి గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు ఒక ఇంటికి వెళ్ళి. ఆయన హామీని అయిపోయినట్టుగా చెప్తున్నాడు ఆయన. ఈ 7 మాసాల్లోనే ఈ కార్యక్రమం అంతా కూడా తానే తన హయాంలోనే చేసినట్టుగా డప్పాలు కొట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వాస్తవాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నాం. ఎల్ఎన్జి సబ్ స్టేషన్స్ ని 2023లో LG&P ప్రాఫిట్ కంపెనీ, ఆ థామస్ ఎవరు డ్యాష్ మీద కూడా పిలిచారు నిన్న, వాళ్ళు ప్రారంభించారు. 2023లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తిరుపతిలోను కడపలోను ఎల్ఎన్జి సబ్స్టేషన్లు నిర్మించి వాటి నుంచి ఇంటింటికి కనెక్షన్ ఇవ్వాలనేటువంటి దృక్పథంతో వాటిని ప్రారంభించారు. అదృష్టవశాత్తు అవి మెచ్యూర్ అయ్యే సమయానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన నిన్న చెబుతుంది ఏంటంటే అంతా నేనే చేసేసానన్న ధోరణిలో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. దాంతోపాటు జపాన్ గురించి కూడా మాట్లాడారు, శ్రీ సిటీ గురించి కూడా మాట్లాడారు. నేను మనం చేస్తున్నా ద శ్రీ సిటీ ఎవరుంది ప్రారంభించింది? మెడ్రాస్కి ఆంధ్రాకి బోర్డర్లో ఉన్నటువంటిది, పోర్టులకు దగ్గరగా ఉంది. ఇట్ ఇస్ ఎ స్ట్రాటజికల్ పాయింట్ అని భావించి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టైంలో శ్రీ సిటీని అక్కడ ఫౌండేషన్ వేసి దానికి ప్రోత్సాహం చేసింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మనం చేస్తున్నాం. ఏ ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు ఏ ఒక్క ప్రాజెక్టు, నీటి పారుదల ప్రాజెక్ట్ కానివ్వండి, లేదు ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ కానివ్వండి, దేన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు డప్పాలు కొడుతున్నాడు లేదా 14 సంవత్సరాలు పరిపాలన చేశాను, అద్భుతంగా పరిపాలన చేశానని ఏది కూడా ప్రారంభించినటువంటి సందర్భం లేదు. చెప్పుకునేటువంటి ప్రాజెక్టు ఒక్కటి కూడా ఆయనకి లేకపోగా గ్రామాలన్నిటినీ కూడా నిర్వీర్యం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళు చూడండి, గ్రామాల్లో మొత్తం అన్ని గ్రామాలన్నీ కూడా మరలా సర్వనాశనం చేసేటటువంటి కార్యక్రమానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దోహదపడుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. గ్రామాలన్నీ మళ్ళా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. గ్రామాలు పునర్జీవింపజేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు గ్రామ ప్రాంతాల్లో చేస్తే వాటన్నిటిని ఒక్కొక్కటి తీసేస్తున్నారు. ఈ సెక్రటేరియట్ స్టాఫ్ ని మళ్ళా వాళ్ళు ఏదో రేషనలైజేషన్ థీరీలో దాన్ని పక్కన పెట్టేసే కార్యక్రమం, ఇళ్లకు తీసుకెళ్లి ఇచ్చేటటువంటి కార్యక్రమం, అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇళ్లకు తీసుకెళ్లి ఇచ్చే కార్యక్రమం చేస్తూ వాలంటరీ వ్యవస్థ తీసుకొస్తే ఆ వాలంటరీ వ్యవస్థని ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వస్తే 5,000 కాదు 10,000 ఇస్తామన్నారు. మళ్ళా మోసం చేసి దాన్ని కూడా తీసేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఏదైనా గ్రామంలో చిన్న ఇబ్బంది జరిగితే వైద్యానికి సంబంధించి అక్కడే ఒక ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో పెట్టి దగ్గరలో అందుబాటులో ఫ్యామిలీ డాక్టర్ని ఏర్పాటు చేసే కార్యక్రమం చేశారు. ఒక వెల్నెస్ సెంటర్ని పెట్టారు. ఇమీడియట్ గా ఫస్ట్ ఎయిడ్ కోసం పెట్టి వాటిని కూడా నిర్వీర్యం చేసేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నం అని కూడా నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎప్పుడో ప్రారంభించారు కదా గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, అదేవిధంగా కర్నూలులో మరి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్, ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా విజిట్ చేశారు కదా గ్రీన్ ప్రాజెక్ట్స్ అని, అవి కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే వాటికి అంకురార్పణ జరిగిందని మనం చేస్తున్నాం. అవి శరవేగంతో ముందుకు వెళ్తూ ఉన్నాయి. వరల్లోనే ఇలాంటి ప్రాజెక్ట్ లేదు అని మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సందర్భం, అవి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి ప్రాజెక్ట్ అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీరు 7 సంవత్సరాలు ఈ 7 మాసాలు పరిపాలనలో మేము అద్భుతంగా పరిపాలన చేసామంటున్నారు కదా, నేను అడుగుతా ఉన్నా
ఏమండి ఈ 7 మాసాలు మీరు అద్భుతంగా పరిపాలన చేస్తే జిఎస్టీ వసూలు ఎందుకు తగ్గాయి? అలాగే మరి రెవెన్యూ వసూలు ఎందుకు తగ్గాయి? రిజిస్ట్రేషన్ తగ్గిపోయాయి. అది రాలా సుమారుగా 1000 కోట్ల రూపాయలు అది పోయింది. జిఎస్టీ ఒక 1000 కోట్ల రూపాయలు పోయింది. ఎందుకు వసూలు కాలేదు? నిజంగా మీరు 7 సంవత్సరాల పాటు 7 మాసాల పాటు అద్భుతంగా పరిపాలన చేసి ఉంటే 1.19 లక్షల అప్పు ఎందుకు చేశారు? మీరు లక్షల కోట్లు ఎందుకు అప్పు చేశారు? 7 మాసాల్లోనే 1.19 లక్షల కోట్ల రూపాయలు 7 మాసాల్లోనే మీరు ఎందుకు అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే తిరోగమనం, ఆర్థికంగా కూడా తిరోగమనం. గ్రామాలు నిర్వీర్యమైపోతున్నాయి, ఆర్థికంగా తిరోగమనంలోకి వెళ్ళిపోతున్నారు. ప్రభుత్వ ఆదాయాలు, రెవెన్యూ ఆదాయాలు తగ్గిపోయాయి. అప్పులు చేసి పప్పుకుడిలాగా అప్పులు చేసి బతకాలంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పు చేస్తేనేమో శ్రీలంక లాగా తయారైపోతుందని గగ్గోలు పెట్టారు. అద్భుతంగా కథనాలు రాసి వండి వార్చారు పత్రికలన్నీ. ఇవాళ మాత్రం అప్పు తెచ్చుకుంటే ఏం మాట్లాడలా. ఈ విధంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, గ్రామీణ వ్యవస్థ నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితికి ఇవాళ ఈ పరిపాలన సాగుతా ఉంది. అది ఏమంటే సంపద సృష్టిస్తా అన్నారు. సంపద సృష్టి సంబంధం దేవుడు ఉన్న సంపదనంతా ప్రజల దగ్గర నుంచి లాక్కుపోయేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. అదేమంటే 4Ps అంట. PPP, పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్ట్నర్షిప్ అంట. అంటే లేదు గవర్నమెంట్ మొత్తం అంతా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడమే, పీపుల్స్కి అప్పచెప్పడమే. పీపుల్ ఎవరు కొత్తగా? పబ్లిక్, పీపుల్ ఏంటో నాకు అర్థం కదా. పబ్లిక్ ఏంటి, పీపుల్ ఏంటి? పీపుల్ అంటే ఆయన సొంత పీపుల్, తెలుగుదేశం పీపుల్. ఏదైనా కాంట్రాక్ట్ వస్తే ఈ పీపుల్ కొంత, ఆ పబ్లిక్ కొంత, ప్రైవేట్ గొప్ప కొంత, పార్ట్నర్షిప్ కొంత అనే పద్ధతుల్లో మొత్తం దోచుకునేటటువంటి కార్యక్రమం. ఈ 5 సంవత్సరాలు, రాబోయే 4.5 సంవత్సరాలు కూడా భయంకరంగా రాష్ట్రాన్ని దోచుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు అంతగా మొత్తం ప్లాన్లు వేసుకొని ముందుకు సాగుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చేస్తున్నాం. ఇంకేంటంటే ఆయన ఉన్నాడు ఉప ముఖ్యమంత్రి గారు, ఆయన మరో కామెడీ, అద్భుతమైన కామెడీ చేస్తాడు ఆయన. నాకు అర్థం కాల. ఏమన్నా ప్రమాదం జరిగింది అనుకోండి, ఎవరన్నా ప్రమాదం జరిగి చచ్చిపోయాడు, లేదా ఎవడు వెళ్ళి కొట్టాడు, ఏదైనా అఘాయిత్యం జరిగింది, ఏదైనా హత్య జరిగింది, పరిష్కారం ఏంటి తెలుసా? సారీ అంట, లేదా అదేంటి దీక్ష, ప్రాయచిత్త దీక్ష అంట. ఈ 2 చేసి సరిపోతుంది, చట్టం లేదేమీ లేదు. మన 6 చచ్చిపోతే మొత్తం క్షమాపణ చెప్పండి అన్నాడు అంతే. ఈయన పోయి క్షమాపణ చెప్పాడు. నేనే క్షమాపణ చెప్పంగా లేంది మీరు చెప్పడానికి ఏంటి అంటాడు. శిక్షించండి స్వామి. ఎవరైతే తప్పిదానికి పాల్పడ్డారో వారిని చట్ట ప్రకారంగా శిక్షించాల్సింది పోయి సారీ చెప్పండి అయిపోద్ది అన్నారు, లేదా ప్రాయచిత్త దీక్ష చేయండి అయిపోతుంది అనేటువంటి పద్ధతుల్లో మంచి కామెడీగా గురువు మన పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా చేస్తున్నారు. ఏం చేయాలో నాకు అర్థం కాదు. ఆ సారి కూడా మామూలుగా చెప్పారా? నేను చెప్పనన్నాడు. నేను పవన్ కళ్యాణ్ చెప్తే నేను సారీ చెప్పానంటే ఎవరో 100 మంది చెప్పమంటారు, నేను చెబుతా అన్నాడు. ఎవరు తెలుసా? బిఆర్ నాయుడు గారు, టీవీ5 చైర్మన్, టీడీ బోర్డు చైర్మన్. తప్పేవే డిఎస్పీ అంట, లేదా గోశాల డైరెక్టర్ అంట. లేదా ఏమన్నా గోవులను చచ్చిపోయిందా? గోశాల డైరెక్టర్ అయితే మూటి వేశారు గోశాల డైరెక్టర్ని, ఆ డిఎస్పీని అక్కడ వేశారు. వీళ్ళిద్దరూ సస్పెండ్ చేసి అయిపోయింది అంటున్నారు. అసలు ఏం నిర్ణయం తీసుకునేవారు? నిర్ణయం తీసుకుంది పాలక మండలి కాదా? చైర్మన్ కాదా? ఈవో కాదా? వాళ్ళు మాత్రం సురక్షితం. ఎందుకంటే వాళ్ళు మా బాబు గారు మనుషులు. ఆ వెంకట చౌదరి గారు ఉన్నాడు, ఆయన మా బాబు గారు మనిషి. మా బిఆర్ నాయుడు గారు మా బాబు గారు మనిషి. అందువల్ల వాళ్ళ మీద ఏం యాక్షన్ ఉండదు. ఊళ్ళో తూతు మంత్రం చేసేసి, తుమ్మకాయ మంత్రం చేసేస్తున్నారు. చివరికి గద్దిస్తే కాకినాడ వచ్చి చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు, నేనే సారీ చెప్పంగాలేండి మీరెందుకు చెప్పరు అని గద్దిస్తే చంద్రబాబు నాయుడు గారికి మళ్ళా భయం వేసి ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కాపులు లేకపోతే మళ్ళా మేమేమైపోతామని భయం వేసి
మళ్ళీ ఫోన్ చేసి ఇప్పుడు నాయుడు బిఆర్ నాయుడు నా మాట ఇష్టం ఉందా లేకపోతే చెప్పు, పవన్ కళ్యాణ్ గొడవ చేస్తాను చెప్పు అంటే అప్పుడు చెప్పాడు, ఏదో చెప్పినట్టుగా. ఈ రకంగా ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. నేను డిప్యూటీ సీఎం గారిని ఒకటి అడుగుతా ఉన్నాను, అన్నది చెప్తున్నాను నేను అనుకుంటా. సిమెంట్ రోడ్లు వేశారంట ఊళ్ళల్లో బ్రహ్మాండంగా గ్రామాల్లో. నేను చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రామాల్లో సిమెంట్ రోడ్డులు వేసింది మేము, గ్రామాల్లో పర్మనెంట్ ఆస్తుల్ని సృష్టించింది మేము గ్రామాల్లో ఖర్చు పెట్టినట్టుగా మీరు రాబోయే 5 సంవత్సరాలు ఖర్చు పెట్టలేరు. చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఖర్చు పెట్టింది కూడా ఖర్చు పెట్టలేరు. ఉమ్మడి రాష్ట్రంలో నేను సవాల్ చేస్తున్నా, ఉమ్మడి రాష్ట్రంలో కూడా గ్రామాల్లో ఇంత స్థాయిలో ఖర్చు పెట్టినటువంటి డబ్బుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టాడు. అది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం మీద, గ్రామాల మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రేమ అంటే ప్రేమ కాదు, గ్రామాలు అభివృద్ధి చెందాలి, పట్టణాలకు ప్రజలు ఎగబాకూడదు, గ్రామాల్లోనే ఉండాలి, బడులు బాగుపడాలి, కాన్వెంట్ల కోసం పరిగెత్తకూడదు అని ఇంగ్లీష్ మీడియంని గ్రామాల్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అవన్నీ సర్వనాశనం చేసేస్తున్నారు. ఇవాళ నేను సవాల్ చేస్తున్నా డిప్యూటీ సీఎం గారికి, మీరు రోడ్లు వేసాం, సిమెంట్ రోడ్లు వేసాం, ఆ రోడ్లు వేసాం, ఈ రోడ్లు వేసాం అని కోపలు కోసేస్తున్నారు కదా, పెట్రోల్ బర్లాగా. సవాల్ చర్చకు సిద్ధం. మేము 5 సంవత్సరాల పాటు చేసినటువంటి కార్యక్రమాలు మీరు చేయలేదు, మీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు చేయలేదు, అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత భారీ స్థాయిలో ఖర్చు పెట్టలేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఎందుకంటే గ్రామాల్లో మేము 10,000 గ్రామ సచివాలయాలు కట్టాం. ఒక్కొక్క గ్రామ సచివాలయం ఎంత ఇన్వెస్టిగేషన్ ఉందో తెలుసా? 43 లక్షల రూపాయలు. అలాగే ఆర్బీకేలు నిర్మించాం, ఒక్కొక్క ఆర్బీకే 24 లక్షల రూపాయలు. అలాగే విలేజ్ క్లినిక్ నిర్మించాం ప్రతి గ్రామంలోనూ 17.5 లక్షల రూపాయలు. నాడు నేడు పేరుతో పాడుబడినటువంటి స్కూళ్లను, పాడుబడినటువంటి బళ్లను చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి కాన్వెంట్లను ప్రోత్సహించి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలను సర్వనాశనం చేస్తే వాటికి కొత్త రూపుదిద్దాం. మళ్ళీ అక్కడ టీచర్లను పోస్ట్ చేసి గ్రామాలను చదువుకోండి పేద విద్యార్థులు సైతం అని చెప్పినటువంటి సందర్భాలు. అలాగే వైద్యానికి సంబంధించి గ్రామంలోనే ఉండాలని, అలాగే ఏరియా ఆసుపత్రులు ఒక్క పోస్ట్ కూడా ఖాళీ ఉండడానికి వెళ్ళలేదు. వైద్యుడు అన్ని ఫిలప్ చేయండి అని చెప్పి ఫిలప్ చేయించినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని మనం చేస్తున్నాం. ఈ విధంగా గ్రామాల మీద శ్రద్ధతో గ్రామ స్వరాజ్యం కావాలని భావించి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజానీకం పట్టణాలకు ఏదో వెళ్తే వెళ్ళాలి కానీ అవసరాల కోసం తన పనుల కోసం పట్టణాలకు ఎగబడాల్సిన అవసరం లేదని భావించాం. మీరు చెప్పారు ఈ సిమెంట్ రోడ్లు, ఆ రోడ్లు, ఈ రోడ్లు ఇవన్నీ కూడా పనికి ఆహార పథకం ఉపాధి హామీ కింద చేసినటువంటివే. ఇవన్నీ దానిలో మీరు డబ్బులు కొట్టేసే కార్యక్రమం చేస్తారు. మేమేమో కన్స్ట్రక్టివ్ కార్యక్రమాలు చేశామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అటు చంద్రబాబు నాయుడు గారి కోతలు, ఇటు డిప్యూటీ సీఎం గారి కోతలు చూస్తుంటే సంక్రాంతికి పెట్రోల్ ధరలు వచ్చినట్టుగా ఉంది. చాలా దురదృష్టకరంగా వీళ్ళు చేస్తున్నారు. ఈ 7 మాసాల్లో రాష్ట్రం అధోగతి పాలయ్యింది, ఆదాయాలు పడిపోయాయి, గ్రామీణ ప్రాంతాలు నిర్వీర్యమైపోతున్నాయి. 7 మాసాలకి ఇట్లా ఉంటే దాన్ని ఉంపదని ఇంకా ఎంత 4 మాసాల 5 నెలలు పరిపాలన చేయాలి. మేము మధ్యలో ఈ జమిలి రాకపోతే ఎంత సర్వనాశనం చేయాలో అంత సర్వనాశనం చేయడానికి మీరు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ పొద్దున్నే ఈనాడు ఆంధ్రజ్యోతి చూస్తే మాత్రం అద్భుతం, అమోఘం పరిగెత్తుంది, దూకేస్తుంది, అభివృద్ధి చెందేస్తుంది. ఫ్రంట్ పేజ్ ఏది కనపడుతుంది, అన్ని ఒకటే. పైన పఠారం, లోన లొఠారం లాగా పేపర్లో మాత్రం పఠారం, కింద గ్రౌండ్లో చూస్తే అంత లొఠారం. ఈ రకంగా ఊరిని ప్రచార ఆర్భాటాలతో మీ ప్రభుత్వాన్ని నడుపుకునేటటువంటి పరిస్థితికి మీరు వస్తున్నారు. ఇంకో మాట కూడా గుర్తొస్తుంది నాకు, ఆ లోకేష్ గారు చెప్తున్నాడు అనుకుంటా, ఇండస్ట్రీస్లు అంట మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు రావాలని గ్యారంటీ ఇస్తారా, అయితే వస్తామంటున్నారంట. అంటే వాళ్ళకి అనుమానం వచ్చేసింది అనమాట. మళ్ళీ కూటమి అధికారంలో రాదు అని వాళ్ళకి అనుమానం వచ్చేసినట్టే. నేను అనుమానమా? గ్యారంటీ ఇవ్వాలంటే వీళ్ళు
వీళ్ళకి లేదు దిక్కు గ్యారంటీ. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తున్నారు అనేటువంటి భావన ఇండస్ట్రియలిస్టులో కలిగింది. ఇది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇండస్ట్రియలిస్ట్ రారు. మరి గ్రీన్ ఎందుకు వచ్చింది? గ్రీన్తో సంబంధించిన బ్రహ్మాండమైన వరల్డ్ ఫేమస్ ప్రాజెక్ట్ వచ్చిందని చెప్పేసి మనం చూసాం కదా. నిన్న మరి మన పవన్ కళ్యాణ్ గారి అద్భుతం అమోఘం, ఇది వరల్డ్లోనే #1 ప్రాజెక్ట్ అని చెప్పారు కదా. మరి వాళ్ళు ఎందుకు వచ్చారు? సో ఇండస్ట్రియలిస్టులకు కానీ పెట్టుబడులకు కానీ చాలా ఫ్రెండ్లీగా మేము 5 సంవత్సరాలు బిహేవ్ చేసాం. అందరూ బిహేవ్ చేయవలసిందే. ఎందుకంటే ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయో అప్పుడు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తే ప్రజలకు ఉద్యోగాలు వస్తాయి. ప్రజలకు ఉద్యోగాలు వస్తే ఆ ప్రాంతం బాగుపడుతుంది. మనకు చాలా సహజ వనరులు ఉన్నాయి, సుదీర్ఘమైనటువంటి కోస్ట్ ఉంది, పోర్ట్లు ఉన్నాయి. ఇవన్నీ పోర్ట్స్లు కూడా ఏం చేసేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? ప్రైవేటీకరణ చేసేస్తున్నారు. వైద్యాలయాలు ప్రైవేటీకరణ చేసేస్తున్నాడు. PPP ప్రోగ్రామ్, పీపుల్స్ ఎవరు పీపుల్? చంద్రబాబు పీపుల్, చంద్రబాబు నచ్చిన పీపుల్. వాళ్ళని దోచిపెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇవాళ కాకమ్మ కథలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చివరికి పండుగలు లేకోకుండా కూడా అద్భుతమైన అబద్ధాలు ఆడేటువంటి కార్యక్రమం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మీ హయాంలో అద్భుతాలు చేశామంటున్నారు, ఆయన జనాలు మిమ్మల్ని ఓడించారు. అందుకని బాధపడుతున్నారుగా. అద్భుతంగా నువ్వు ఎలా ఉంటుంటే మరింత అద్భుతంగా చేస్తాడనుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ చంద్రబాబు నాయుడు గారు మీరు యూట్యూబ్లో కూడా చూడండి, ఎట్లాంటి కోతలు, అద్భుతమైన కోతలు. అసలు ఏం కోతలు నాకు అర్థం కాదా? మీరు అడిగారు కదా పాయింట్. అమ్మఒడి కాదు, అమ్మఒడి ఒకడికేస్తున్నారా? మమ్మల్ని ఎన్నుకోండి, తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఆశపడ్డారు పాపం. ఏం చేస్తాం మరి? ఆశపడలేదా? అదేదో ఇంకోటి 18,000 అన్నారు, ఇచ్చాడా? రైతు భరోసా దానికన్నా ఎక్కువ 20,000 అన్నాడు, ఇచ్చాడా? ఒకటి కాబట్టి ఒకటి ఇచ్చాడా? కానీ మరీ అబద్ధం ఆడటం బాగుంది అని వీటి ఇచ్చాడు. ఏది? 4,000. ఆ 4,000 ఇచ్చి ఇప్పుడు కత్తిర చెప్పింది. కత్తిర వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఎంతమంది ఉన్నారు లెక్కలేండి, కోసేయండి అంటున్నాడు. అంతే. అంటే బడ్జెట్ మాత్రం పెరగకూడదు, వాళ్ళకి మాత్రం 1,000 ఇచ్చాడు. ఇది చెప్పుకుంటుంటాడు ఎవరు, మన లోకేష్ గారు. మొన్న ఏమన్నా ఇచ్చావా, 1,000 పెంచావా లేదా అంటున్నాడు. మహిళలకి ఫ్రీ బస్ ఏదయ్యా? ఒకసారి మీరు చంద్రబాబు నాయుడు ట్విట్టర్ కొట్టండి, వెనకాల ఉంటాయి ఆయన ఫోటో, వెనకాల 6 హామీలు ఉంటాయి. ఒక్క హామీ కూడా నిలబెట్టల. గ్యాస్ బండ్లు ఇచ్చాడు, ఎంతమందికి ఇచ్చాడు చూశారుగా. అన్ని మోసం అండి. మీరు అడిగారు కదా ఇందాక, చెప్తున్నా. ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు 2014లో? టోటల్గా ఏది రుణమాఫీ అన్నాడా లేదా? ఇచ్చాడా? ఇస్తే నీ పోటీ ఒక ఆయన అడిగారుగా, ఏమండి రుణమాఫీ చేస్తానన్నారు కదా, మొత్తం చేసా. నేనెక్కడన్నా మొత్తం చేస్తానని, కొద్దిగా చేస్తానని చేశాను అన్నాడు. కాదు సార్ మీరు ఉరికేవాడు అని డబాయించాడు. మొత్తం చేస్తానన్నమాట నిజమా కాదా? కొద్దిగా చేసి సరిపెట్టిన మాట నిజమా కాదా? ఇలాంటి అబద్ధాలు ఆడటంలో చంద్రబాబు నాయుడు గారు సిద్ధాస్తుడా కాదా? అక్కడ దాకా ఎందుకు ఇప్పుడు ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేరుస్తున్నాడా? ఇప్పుడు 7 మాసాలు అయింది, నెరవేర్చాడా? నెరవేర్చే ప్రయత్నాలు చేస్తున్నాడా? తూతూ మంత్రం చేస్తున్నాడు. అన్నా క్యాంటీన్ అంటాడు, ఎంతమందికి పెడుతున్నారు అన్నం? ఇవన్నీ తూతూ మంత్రం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు అడిగినట్టుగానే ఇన్ని అద్భుతాలు మేము చేసినా మరింత అద్భుతాలు చేస్తారు. 2 హీరోలు వచ్చారు అనుకున్నారు వాళ్ళు. అంటే 2 హీరోలు సినిమా అనుకున్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు. 2 హీరోలు వచ్చిన సినిమా ఇదే బ్రహ్మాండంగా ఉంటుంది అనుకున్నారు. అటర్ ఫ్లాప్. 2 ముగ్గురైనా. ఇంకా ఆయన కూడా హీరో అనుకుంటున్నాడు, ఆయన కామెడియన్ అనుకోండి. 2 హీరోలు సినిమా అనుకుని ఎగబడ్డారు. మొదటి రోజు ఫుల్ కలెక్షను, తర్వాత నిల్లు. ఇది జరిగిన విషయం. ఇంకా ముహూర్తం ఖరారు కాల. జగన్మోహన్ రెడ్డి గారు బయటే ఉన్నారు. ఇప్పుడు బయటకు వస్తారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గము తిరుగుతారు. ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్ని రోజులు ఉండాలి, ఎన్ని నియోజకవర్గాలు ఒక రోజులో కలుసుకోవాలి అనే దాని మీద పూర్తి కసరత్తు జరుగుతూ ఉన్నది. సాధ్యమైనంత త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాపితంగా పర్యటన చేస్తారు. కార్యకర్తల్ని, ప్రజల్ని కలుసుకుంటారు.
వీఆర్ ప్లానింగ్ దట్. ఎప్పుడనేది ఇంకా ఖరారు కాలేదు. సాధ్యమైన త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటించడం జరుగుతుంది. చూడండి అబ్బా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో మజా, జనం ఎలా వస్తారో. ఎందుకంటే చేశాం, తప్పు చేశాం అని పశ్చాత్తాపడుతున్నారు ప్రజలు. ఆ పశ్చాత్తాపడుతున్న ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి దండం పెట్టి పొరపాటైందా అని ఎన్నుకోకపోవటం అని వాళ్ళు బాధపడే దృశ్యాలను చూస్తే మీకే అర్థమైంది. దుర్మార్గమైన ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో చేస్తున్నది. అన్ని అబద్ధాలు, అన్యాయాలు, అక్రమాలు. నేను చెప్తానయ్యా, ఇన్ని సంవత్సరాలను చూస్తున్నాం కదా. ఏమండి, తిరుపతి గురించి ఇంత అప్రతిష్టపాలు ఎప్పుడన్నా తిరుపతి అయిందంటే లడ్డు కల్తీనా? కలిసిందో లేదో తెలియదు లడ్డూకి. కలిసిందో లేదో ఇంతవరకు తెలియని లడ్డూకి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి. 4 చచ్చిపోయారు, నిజమా కాదు? 6 చచ్చిపోలేదా? ఇది నిజమేగా? కల్తీ నిజమో కాదో ఎంక్వైరీలో ఉంది. దీనికి మాత్రం ఇద్దరు కారణం అంట. ముఖ్యమంత్రికి సంబంధం లేదంట, చైర్మన్కి ఏమి సంబంధం లేదంట, బోర్డుకి ఏమి సంబంధం లేదంట, ఎండోమెంట్ మినిస్టర్కి సంబంధం లేదంట. కానీ లడ్డీలో కల్తీకి జగన్మోహన్ రెడ్డి బాధ్యుడంట. 4 చచ్చిపోతే ఎవరు బాధ్యులు కాదంట. ఆ డిఎస్పీ ఒకడను, ఆయన పేరేంటి పాపం, ఆ గోవులు దగ్గర ఎవరో ఉంటాడంట డైరెక్టర్, కాపలా కాసి ఆయన వాళ్ళిద్దరు బాధ్యులు అంట. ఈయన ఇంతకన్నా అన్యాయం ఉందండి. భగవంతుడు ఊరుకుంటాడా? వీళ్ళని తీక్షణంగా చూసి మనల్ని మార్చేస్తాడు. ఇంత ఘోరమా? తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఎంత ప్రసిద్ధి చెందినటువంటిది, ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఈ దేవాలయంలో ఇంతగా కాంట్రవర్సీ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. రాజకీయం చేసి రాజకీయంతో జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయాలని దేవుణ్ణి అడ్డం పెట్టుకున్న దుర్మార్గుడు, రాక్షసుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనుభవిస్తాడంతే. సంవత్సరంలో సంక్రాంతి సంబరాలు సత్తులపల్లిలో నిర్వహించుకున్నారు. మరి ఈ సంవత్సరం సంబరాలు ఎక్కడ నిర్వహించుకున్నారు? నేను ఒక వీడియో దానికి సంబంధించి నేను సమాధానం నా వీడియోలో చెప్పా. ఈ సంవత్సరం ఐఎమ్ మిస్సింగ్ అని దాని కారణాలు కూడా నేను వివరంగా నా వీడియోలో పెట్టాను. అది చూడడం మళ్ళీ దీనిలో ఎందుకు, నేను ఆ సంబంధం చెప్పాను. ఎవరు ఆస్తులు? సజ్జల ఆస్తుల్ని కక్కియడానికి ఈయన ఎవరండి? ఏదైనా ఆక్రమిస్తే కక్కిస్తానని ఉంటాడు, అంతేగా. కక్కించుకోమని ఎవడు కదన్నాడు? ఇప్పుడు ఎవరైనా అన్యాయం చేస్తే, అక్రమం చేస్తే దాని మీద యాక్షన్ తీసుకునే హక్కు మీకుంది. చట్టానికి, మీకు కాదు, చట్టానికి. ఎవరన్నారు ఆ మాట? డిప్యూటీ సీఎం. తప్పు చేసిన వాడికి క్షమాపణ చెప్పి, తప్పు చేసిన వాళ్ళేమో పాశ్చాత్య దీక్ష చేశాయని ఈయనేమో మమ్మల్ని గక్కిస్తాడా? ముందు వాళ్ళని గక్కించమను. 6 మరణానికి కారణమైన వారిని కక్కించమను. అది లేదు. తప్పుడు కేసులు పెడుతున్న వాళ్ళ మీద కక్కించమను. అది లేదు. ఊరికి కొయ్యి మాకు మన కోతలో డిప్యూటీ సీఎం గారిని తగ్గించమను. అసలు వాస్తవాలు తెలుసుకోమను. ఊరిని కోతలు కోస్తే సరిపోయిందా? ఈయన వెళ్ళేమంటాడు, మొత్తం బోర్డు అంతా ఈ 6 మరణానికి కారణం అంటాడు. చంద్రబాబు నాయుడు గారు 2 సస్పెండ్ చేస్తాడు. వాళ్ళేమో క్షమాపణ చెప్పండి, మేము చెప్పాలి పొమ్మంటారు. ముందు అది తెలుసుకోమను. మమ్మల్ని కక్కియటం ఎందుకు? వాళ్ళని కక్కించమను. ఎందుకు శాతగాని కబుర్లని? నేను నాకు అర్థం కాల. అనుభవం లేని శాతగాని కబుర్లని చెబుతున్నాడు. సీజ్ ది షిప్ అంటాడు. ఆ షిప్ ఎట్లా సీజ్ చేస్తారో అది తెలియదు పాపం. అది సెంట్రల్ గవర్నమెంట్ వ్యవహారం. సీజ్ ది రైల్వే స్టేషన్ అన్న ఆశ్చర్యం లేదు, రేపు తెలియక.